హలో ఫ్రెండ్స్, గోరుచిక్కుడుకాయలతో ఇలా ఒకసారి కర్రీ ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. నేను 250 గ్రామ్స్ గోరుచిక్కుడుకాయలని 2 సార్లు బాగా వాష్ చేసుకొని 1 ఇంచ్ సైజులో కట్ చేసుకున్నాను. వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని కొన్ని వాటర్ పోసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. గోరుచిక్కుడుకాయలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. టమాటా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కర్రీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5-6 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ గోరుచిక్కుడుకాయ గ్రేవీ కర్రీ రెడీ. కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది.